కీర్తన వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రులుగా. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా 10 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా విజయ్ అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రకంగానే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ అక్కడ కొంత పోలీస్ బందోబస్తు కానీ భారీ సంఖ్యలోనే జనం కూడా గుమికూడే అవకాశం ఉంది. సో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అది ఇండోర్ స్టేడియం. సో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం కోసం. సో నిన్నటి వరకు కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విజయ్ ఎట్టకేలకి చరిత్రలో నిలిచిపోయే విధంగానే విజయం ఏ స్థాయిలో అయితే ఆయనకు దక్కిందో ఇప్పుడు అదే స్థాయిలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోబోతారు. అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. సో విజయ్ నివాసం నుంచి లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సో విజయ్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. సో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో విజయ్ గెలుపు పైన, విజయ్ ముఖ్యమంత్రి అవడం పైన మీ విషెస్ ఏంటి? మీరు ఎలా కంగ్రాచ్యులేట్ చేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్. సో అది సిచ్యువేషన్ అక్కడ విజయ్ నివాసం దగ్గర. రాత్రి కూడా అట్టహాసంగా సంబరాలు జరిగాయి. భారీ మొత్తంలో ఆయన కాన్వాయ్ వస్తూ ఉండగా పబ్లిక్ అంతా ఆయనకి స్వాగతించారు, ఆయనకి స్వీట్ తినిపించారు. కొంత సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే అక్కడ సంబర ఆశ్చర్యాల మధ్యలో కొనసాగుతోంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. భారీ స్థాయిలోని టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా విజయ్ నివాసం దగ్గరికి చేరుకుంటున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది. మరోవైపు నుంచి ఆ జన తాకిడి కూడా మనం స్టేడియం దగ్గర చూడొచ్చు. కొంతమంది సంబరాలు కూడా చేసుకుంటున్న ఆ విజువల్స్ ఇందాక మీరు చూశారు. సో ఇండోర్ స్టేడియంలో, నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 10 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్నటి వరకు రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్ అన్నీ కావాలి, డీటెయిల్స్ అది కావాలి, 118 మంది సంతకాలు కావాలి, వాళ్ళ లెటర్ ప్యాడ్స్ కావాలి, వాళ్ళ సపోర్ట్ ఉందనే విషయం మాకు తెలియాలి, ఇలా అనేక రకాలుగా మాట్లాడినటువంటి రాజేంద్రనాథ్ విశ్వనాథనే ఇప్పుడు ఈరోజు మళ్ళీ విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈరోజు. సో విజయ్ నివాసం దగ్గర నుంచి అటువైపు నుంచి విజయ్ ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ స్టేడియం నుంచి ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయారు. ఢిల్లీ నుంచి ఆయన డైరెక్ట్గా నేరుగా చెన్నై చేరుకుంటారు. చెన్నైలో ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్, శంషాబాద్, నోవోటెల్ హోటల్ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నిన్న రాత్రికే తమిళనాడు చేరుకున్నట్టు తెలుస్తోంది. సో వారందరినీ కూడా 5 ఎమ్మెల్యేలని హైదరాబాద్, శంషాబాద్లో నోవోటెల్ హోటల్లో ఉంచారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. సో అదొక రకం క్యాంప్ నడిచింది. ఆ క్యాంప్ పూర్తయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ తమిళనాడు కూడా వెళ్ళిపోయారు. రాత్రే రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఈరోజు మంత్రులుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో టీవీకే నేతలు 9 మంది, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా 1-2 ఉండే అవకాశం ఉంది. తర్వాత విజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తంగా 10 మంది మాత్రం కన్ఫర్మ్. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎటువంటిదనే చూడాలి. సో ఒకసారి మీకు ఆ మంత్రుల పేరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అదవర్జున్ వెలివక్కం నియోజకవర్గం నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. ఆయన గెలుపొందారు కాబట్టి అక్కడ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక కేజీ అనురాజ్ కూడా ఆయన తిరుచెన్గోడు నుంచి కంటెస్ట్ చేశారు, గెలుపొందారు. టీవీకి తరఫున ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేఏ సెన్గోటియన్ గోబిచెట్టిపాలయం సెన్గోటన్ ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పి వెంకటరమణన్ మైలాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక సిటిఆర్ నిర్మల్ కుమార్ తిరుపరన్ కుందరం. సో తిరుపరన్ కుందరం అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేసి గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఏ రాజ్మోహన్ ఎగ్మోర్ నియోజకవర్గం నుంచి కాన్వే విజువల్స్ మనం చూస్తున్నాం. కాన్వేకి సంబంధించి 360 డిగ్రీస్ యాంగిల్లో రికార్డ్, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఆ పోలీస్ కాన్వాయ్కి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు సీసీటీవీ నిఘా కొనసాగుతూ ఉంటుంది, సర్వేలెన్స్ తెలుగు మహిళగా తెలుగు భాషలోనే ప్రచారం చేసింది ఎస్ కీర్తన శివకాశి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సో ఆవిడ కూడా అక్కడ
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఒకవైపు మనం విజువల్స్ చూస్తున్నాం, కాన్వేకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాన్వే కదులుతోంది. సో కాన్వే సిద్ధం చేశారు అక్కడ. సో కాన్వే సిద్ధమైపోయింది. బయట మనం విజువల్స్ చూడొచ్చు. నివాసం బయట నుంచి భారీ వాహన శ్రేణి కాన్వే సిద్ధంగా ఉంది. అంతా అలర్ట్ అయిపోయారు. పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మరి విజయ్ బయటకు వస్తారా? ఏర్పాట్లు కేవలం ఒక ట్రయల్ రన్ మాత్రమే చూడాలి. సో ఎందుకంటే ట్రయల్ రన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ట్రయల్ రన్ జరుగుతుందా లేదంటే విజయ్ బయటకు వచ్చి నేరుగా ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతారా చూడాలి. సో ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడే వచ్చి విజయ్ ఆ కాన్వాయ్ ద్వారా డైరెక్ట్గా ఎక్కడికైనా అంటే ఆయన బేసిక్ ఆస్ట్రాలజీ నమ్ముతూ ఉంటారు. సో ఏదైనా దేవాలయానికి కానీ చర్చికి వెళ్ళి కానీ ప్రార్థనలు చేస్తారా? ఆ తర్వాత స్టేడియంకి చేరుకుంటారా? ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అంతా సిద్ధంగా ఉంది. ఆ లైవ్ విజువల్ చూద్దాం ఒకసారి. రైట్, కాన్వే సిద్ధమైంది. జనరల్గా కొన్ని సందర్భాల్లో ట్రయల్ రన్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు కానీ లేకుంటే ఎలా సేఫ్ మూమెంట్ ఉంది లేదా అనే విషయం ట్రయల్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇది ట్రయల్ రన్ అవుతుందా లేదంటే నిజంగానే విజయ్ బయటకు వచ్చి ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతారా చూడాలి. బట్ యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఆయన 9 గంటలకి 10 నిమిషాలకి బయటికి వస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. బట్ అంతకంటే ముందుగానే వచ్చి ఆయన ప్రార్థనలకు వెళ్తారా, చర్చకు వెళ్తారా, లేదంటే ఎక్కడైనా ఆలయానికి వెళ్ళి ఆయన దర్శించుకొని వస్తారా చూడాలి ఏం జరిగిద్ది అనేది. బట్ కాన్వే అయితే సిద్ధంగా ఉంది. ఆ విజయ్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నారు. ఒకవైపు స్టేడియం దగ్గర లోపల ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఆయన ప్రమాణ స్వీకారానికి ఎంత హంగులు ఆర్భాటాలు చేస్తున్నారు అక్కడ విజువల్స్ చూడొచ్చు ఒకవైపు. ఇంకోవైపుగా ఆయన కాన్వే కూడా కనబడుతోంది. రైట్, నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సురేష్, ఏం జరుగుతోంది? నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? విజయ్ అక్కడికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? తమిళనాడులో 5 రోజులుగా సాగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ నాయకులు ఇవాళ ఎట్టకేలకు సీఎం విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కొత్తగా 10 గంటలకు ప్రమాణ స్వీకారం అయితే 9:40కి కూడా సమాచారం ఉంది. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కావచ్చు, అదే రకం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి. విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మరొక హాఫ్ అన్ అవర్ లో కూడా ఎంతమంది ఆయనతో పాటు ఆయన ఒకరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, మరి మంత్రులు కూడా చేయబోతున్నారా అన్న దాని మీద కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఒకసారిగా నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద మనం చూస్తున్నట్టు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 5 రోజులుగా కూడా ఇవాళ రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ జరిగినటువంటి సస్పెన్స్ అన్ని కూడా ఒకసారిగా తెరపడిందని చెప్పాలి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు చెప్పలేనటువంటి ఆనందం వెలువస్తుందని చెప్పాలి. ఇండోర్ స్టేడియం అవుట్ సైడ్ ఒకసారి మనం కానీ పరిశీలించినట్టు ఎటు చూసినా కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల హంగామా పెద్ద ఎత్తున కూడా కనబడుతుందని చెప్పాలి. పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కావచ్చు, అదే రకంగా పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా చేసినటువంటి పరిస్థితి. అదే విజయ్ ఎన్ని గంటలకు రాబోతున్నారు? కరెక్ట్గా 9:30కే రాబోతున్నారా? ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నారు? ఇంటి దగ్గర నుంచి నేరుగా స్టేడియంకి వస్తారా, లేకపోతే ఆయన చాలా భక్తి భావన కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మరి చర్చికి వెళ్తారా, ఆలయానికి వెళ్తారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా కార్యకర్తలు నెలకొని ఉంది. అయితే ఎటకేలకు తమ అధిపతి దళపతి ప్రమాణ స్వీకారానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామంటూ కూడా కార్యకర్తలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా దాదాపు ఒక 500 మీటర్ల దాకా కూడా బయట క్యూ లైన్ లో వీళ్ళ కార్యకర్తలంతా కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా పోలీసు అధికారులతో చాలా క్షుణ్ణంగా పరిశీలించి స్టేడియం లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్ ఉన్నటువంటి వారిని మాత్రమే స్టేడియం లోపలికి కూడా అలో చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనం రైట్, సో సురేష్ ఈరోజు ఆయనతో పాటుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది అఫీషియల్ అనౌన్స్మెంట్. అది మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతమంది ఉంటారు చూడాలి. 9 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంట్లో అదవర్జున్ ఉన్నారు, తర్వాత ఆనంద్ ఉన్నారు, దీంతో పాటుగా శివకాశి నుంచి గెలుపొందిన కీర్తన ఉన్నారు, నిర్మల్ కుమార్ అండ్ ఇంకొంతమంది ఉన్నారు. సో 9 మందితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఎవరైనా హాజరు కాబోతున్నారా? అక్కడ ఎటువంటి ఏర్పాట్లున్నాయో ఒకసారి ఆ చుట్టూ ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేయండి. మనం ఒకసారి చూడొచ్చు. మనం ప్రజెంట్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అవుట్లుక్ బయట మనం ఉన్నాం.
ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాం. అయితే మొత్తం 3 గేట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక గేట్ వద్ద విఐపీలు, మరొక గేట్ వద్ద విడిఐపీలు ఇలా లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పూర్తి స్థాయిలో మాత్రం దీనికి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం అఫీషియల్ గా ఇంకా కొంత స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. కానీ 9 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వేల సంఖ్యలో కూడా టీవీకి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇటు అభిమానులు, నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా దళపతి మా విజయ్ అంటూ కూడా అభిమానులు కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం ప్రజెంట్ చూస్తున్నది వివిఐపి గేట్ ఇది. ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు ప్రముఖ నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంకా హాజరు కాలేదు. ఒక్కొక్కరుగా నాయకులు మాత్రం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక హాఫ్ అన్ అవర్ లోనే మిగిలినటువంటి నాయకులంతా కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్య నాయకులంతా కూడా మరొక హాఫ్ అన్ అవర్ లోనే స్టేడియం వద్దకు మాత్రం చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నది ప్రధానమైనటువంటి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది. ఈ గేట్ వద్ద మాత్రం చాలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి ఆ కాన్వాయ్కి కావచ్చు, అదే రకంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద